తెలంగాణ వచ్చిన తర్వాత నేను 2014లో 10,800 కోట్ల రూపాయల లిక్కర్ ద్వారా ఆదాయం వస్తే ఇవాళ 45 నుంచి 50,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. బడి పక్క ఉంటే లిక్కర్ షాపు, గుడి పక్క ఉంటే లిక్కర్ షాపు, 10 మంది మహిళలు తిరిగేటువంటి పార్కుల దగ్గర కూడా లిక్కర్ షాపులు పెట్టి ఇవాళ తాగుబోతులుగా మార్చేసి డ్రగ్స్ రాజ్యం వెళ్తున్నాయి. ఇవాళ ఎంత దారుణం అంటే పెట్రోల్ వాసన చూస్తే కూడా వారికి ఏదో అదే వస్తుందని, గంజాయి, హెరాయిన్, ఇతర టాబ్లెట్లు, చివరికి నేలకు పూసుకునేటువంటి వాటి కూడా తింటే అయితే అంటే యువత ఇవాళ అందరి గురించి మాట్లాడుతున్నాను కానీ ఇవాళ మంచి సెటిల్ అయ్యే వాళ్ళు సెటిల్ అయిపోయారు. కానీ సెటిల్ కానటువంటి కొద్దిమంది అయితే ఇట్లాంటి వాటికి బానిసలు అయిపోయి సమాజం కనకూడని వినకూడనటువంటి అనేక రుగ్మతకు దారితీస్తూ ఉంది, అసాంఘికమైన పద్ధతి దారితీస్తూ ఉంది, గిదా సమాజం అని చెప్పి అసహించుకునే స్థాయికి దారితీస్తూ ఉంది.